నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం మోక్షదాయక నగరాలు. మనకు అందించిన వారు అయ్యగారి శ్రీనివాసరావు గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. గరుడ పురాణ కథనం ప్రకారం మోక్షాన్నిచ్చే నగరాలు 7. అవి అయోధ్య, మధుర, హరిద్వార్, కాశీ, కంచి, అవంతిక, ద్వారక. ఇవి మోక్షదాయకాలని పురాణాలు చెబుతున్నాయి. అయోధ్య కోసల రాజ్యానికి రాజధాని, సాకేతపురం అని కూడా పిలుస్తారు. భారతదేశంలోని అతి పురాతన నగరాల్లో ఒకటి. దశావతారాల్లో ఒకటైన శ్రీరామచంద్రుడు పుట్టి పెరిగిన ప్రాంతం. అథర్వణ వేదం దీన్ని విష్ణువు నిర్మించిన నగరంగా చెబుతోంది. ద్వాపర యుగం నుంచి పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది మధుర. ఇది శ్రీకృష్ణుడి జన్మస్థానం. బాల్యంలో కృష్ణుడు గోపికలతో గడిపిన స్థలం. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఇక్కడ చాలా వైభవంగా జరుపుతారు. ఉత్తరాఖండ్లో ఉన్న హరిద్వార్కు పురాణాల్లో మాయానగరం అని పేరు. గరుడు అమృతం తీసుకెళ్తున్నప్పుడు ఇక్కడ ఒక చుక్క పడిందని, అందుకే ఈ క్షేత్రం పవిత్రతను సంతరించుకుందని అంటారు. ఇక్కడ 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా జరుగుతుంది. వరుణ, అసి అనే 2 ఘాట్ల మధ్య ఉన్నందువల్ల వారణాసి అని పేరు వచ్చింది. పాళీ భాషలో దీన్ని భారణాసిగా రాసేవారు, అందువల్ల బనారస్గా మారింది. విశ్వేశ్వరుడు కొలువైన 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన వారణాసిలో చనిపోయిన, అంత్యక్రియలు జరిగిన నేరుగా స్వర్గానికి చేరుకుంటారని భక్తుల నమ్మకం. కంచి, కాంచీపురం, కాంచి సమానార్థక నామాలు. పూర్వం కాంజీవరం, కాంచీ పట్టణం అని పిలిచేవారు. తమిళనాడులోని ఈ పట్టణం దేవాలయాలకు ప్రసిద్ధి. వైష్ణవ శైవాలయాలతో పాటు అష్టాదశ పీఠాల్లో ఒకటైన కామాక్షి ఆలయం కూడా ఇక్కడ ఎంతో ప్రాశస్త్యం పొందింది. ప్రముఖ వైష్ణవధామం వరదరాజస్వామి ఆలయం, శివుని ఆలయమైన ఏకాంబరేశ్వర స్వామి గుడి, శక్తి క్షేత్రం కామాక్షిదేవి ఆలయం, కుమారకొట్టం కచ్చపేశ్వర దేవాలయం, కైలాసనాథ ఆలయం వంటి దివ్యక్షేత్రాలు కంచిలో ఉన్నాయి. మధ్యప్రదేశ్లో క్షిప్రా నదీ తీరంలో వెలిసిన పుణ్యక్షేత్రం ఉజ్జయిని. శైవ వైష్ణవులకు సైతం అత్యంత పవిత్రమైన నగరం. దీనికే అవంతి నగరం అని పేరు. మహాకాళేశ్వర, కాలభైరవ, చింతామణి గణేష్ గోషామందిరంలో నిత్యం భక్తుల సందడి ఉంటుంది. ఇక్కడ మహాకాళేశ్వర దేవాలయం 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. శ్రీకృష్ణుడు, బలరాముడు, కుచేలుడు సాందీపని వద్ద చదువుకున్న నగరం ఉజ్జయిని అని భాగవతం వల్ల తెలుస్తోంది. సాందీపని ఆశ్రమం ఈ నగరంలో క్షిప్రా నది ఒడ్డున ఉంది. చరిత్ర ప్రసిద్ధి పొందిన విక్రమాదిత్య మహారాజు ఉజ్జయిని నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. ఇతని సోదరుడు భట్టి మంత్రిగా, మరొక సోదరుడు భర్తృహరి మహాపండితుడిగా, కాళిదాసాది మహాకవులు అతడి ఆస్థాన నవరత్నాలుగా చరిత్ర ప్రసిద్ధులు. సంస్కృతంలో ద్వార అంటే ప్రవేశమని, కా అంటే పరబ్రహ్మ సన్నిధి అని అర్థం. ద్వారక అంటే మోక్షానికి ప్రవేశ ద్వారమని భావం. పురాణ కాలం నుంచి ప్రసిద్ధి చెందిన నగరం ఇది. శ్రీకృష్ణుడు మధురను విడిచి దాదాపు 100 ఏళ్ళు నివసించిన ప్రాంతం. ఈ క్షేత్రంలో ద్వారకాది దేవాలయం, రుక్మిణీ దేవాలయం, ఎన్నో ధార్మిక క్షేత్రాలు ఉన్నాయి. ఆదిశంకరాచార్యులు స్థాపించిన 4 పీఠాల్లో ఒకటైన శారదా పీఠం ఇక్కడే ఉంది. భారతదేశంలో పుట్టిన వారు కన్ను మూసేలోగా తప్పనిసరిగా ఈ 7 ఆలయాలను దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని పెద్దలు చెప్తారు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.